జీవన విపంచి కె తాయారమ్మ గారి డైలీ సీరియల్ 15వ భాగం. దుర్గా కృష్ణశాస్త్రి మాత్రం ఇంట్లో ఉండిపోయారు. ఊళ్ళో అందరికీ వంటలకి సాయం చేసి పెట్టే మాణిక్యమ్మ గారిని పిలిచి వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు ఏర్పాట్లు చేస్తోంది దుర్గా. సుభద్ర, విమల చక్కగా ముస్తాబై ఆలయానికి వెళ్లారు. విమల కూడా అందమైందే, నా సుభద్ర దగ్గర తీసుకట్టే అనుకున్నాడు కృష్ణశాస్త్రి. వాళ్ళిద్దరూ పక్కపక్కన నడుస్తూ ఉండగా చూసి కృష్ణశాస్త్రి అత్తయ్యకి సాయం చేస్తున్నాడు. ఏదో గుర్తు వచ్చిందల్లా దుర్గ చటుక్కున లేచి ఏదో కవర్ తీసుకుని వచ్చి, ఏమయ్యా కృష్ణశాస్త్రి, చూడు, నిన్న సుబ్బు గదిలో దొరికింది అంటూ అందించింది. దాన్ని అందుకుని శాంతం చదివిన కృష్ణశాస్త్రి ముఖంలో నీళ్ళనీడలు కదిలాయి. ఏమిటయ్యా అలా ఉన్నావు అంది దుర్గ. అత్తయ్య, సుబ్బు మనది కాదు, ఆమె మనసు నిండా గోపి ఆవరించుకుని ఉన్నాడు. ఇదిగో ఈ ఉత్తరం అతను రాసిందే. ఏం రాశాడు కృష్ణ అందులో? ఇందా, ఈ ఉత్తరం నువ్వే చదువు అంటూ ఆ ఉత్తరాన్ని అందించబోయాడు. వద్దులే బాబు, నువ్వే చదువు అంటూ ఆ ఉత్తరాన్ని అందించింది దుర్గ. గోపికి చిన్న ఉద్యోగం దొరికిందట. సుభద్ర ఎప్పుడు వచ్చినా స్వీకరించడానికి అతను సిద్ధమేనట. ఇంకా ఏవేవో రాశాడు. దుర్గ ముఖంలో నీళ్ళనీడలు జారాయి. బాబు, ఇది నిజమా? చిన్నప్పటి నుంచి నీకు సుబ్బుకి ముడివేసి ఉంచాము. సుబ్బు ఇంత ఎదిగిపోయిందని ఊహించలేకపోయాను బాబు. అసలు గోపి ఎవరు, ఈమెవరు? ఈ పిల్ల ఇలా పాడైపోతుందని తెలిస్తే ఇలా పట్నాలంట చదువులకి పంపకపోదుము. నోటికి గుడ్డ అడ్డం పెట్టుకుని విలిపించసాగింది దుర్గ. ఆమెని ఆ పరిస్థితుల్లో చూసిన కృష్ణశాస్త్రి హృదయం ద్రవించింది. ఈ మాత్రానికే ఇంత కుంగిపోతోంది అత్తయ్య. మరొక్క నిజం తెలిస్తే ఎంత బాధపడుతుందో. అయినా చెప్పక తప్పదు. అత్తయ్య, గోపి హరిజనుడు, స్వతహాగా మంచివాడు. సుబ్బు బలవంతం మీదే ఈ పెళ్లికి ఒప్పుకున్నాడు అని నాడు తాను చూసిన సంఘటన అంతా వివరంగా చెప్పాడు. దిగ్భ్రాంతి చెందింది దుర్గ. ఈ సంగతి మీ అమ్మమ్మకు తెలిస్తే దాని ప్రాణాలు తీస్తారు. భగవాన్, ఎలా? నిస్త్రారణగా కూర్చుండిపోయింది. అత్తయ్య, నువ్వు దిగులు పడకు, అమ్మమ్మకి ఎలా చెప్పాలో నేను ఆలోచిస్తాను అంటూ అటు నుండి కదిలిపోయాడు కృష్ణశాస్త్రి. ఆ రోజు అన్ని పనులు అన్యమనస్కంగానే నిర్వర్తించింది దుర్గ. మధ్యాహ్నం 2 గంటలకి అందరూ భోజనాలకు వచ్చారు. వాసుదేవరావు గారి కుటుంబం కాక మరికొంతమంది కొత్త వాళ్ళు కూడా వచ్చారు. ఆవడలు, పులిహోర, సేమియా పాయసం, 2 కూరలు, పప్పు, పులుసు, అప్పడాలు, వడియాలతో ఆ రోజు అందరికీ విందు భోజనాలు వడ్డించారు దీక్షితులు గారింట్లో. వీరికి కృతజ్ఞతలు తెలుపుకొని అందరూ వెళ్ళిపోయారు. పెళ్లివారి ఇళ్ళ బోసిపోయింది దీక్షితుల గారి ఇల్లు మర్నాటికి. సుభద్రతో పాటు విమల కూడా ఆ ఇంట్లో తిరగడం ఆనందాన్ని కలిగించింది. ఆ ఇంట్లో అందరికీ కూడా ఆ 2 రోజులు విమల కృష్ణశాస్త్రి ఎదలో ఒంటిగీత బొమ్మలా మిగిలిపోయింది. 4 రోజులు గడిచాయి. ఇంకా కాలేజీ తెరిచే రోజులు దగ్గర పడుతున్నాయి. సుభద్ర ఉత్సాహంగా కనిపిస్తున్నది. ఈలోగా భర్త ఉత్తరం రాస్తే సర్వమంగళ వెళ్ళిపోయింది మళ్ళా వస్తానంటూ. కృష్ణశాస్త్రి మాత్రం ఉండిపోయాడు. కృష్ణశాస్త్రి, దుర్గా ఇద్దరూ కూడా అంతరంగంలో మదనపడసాగారు. ఈ వార్త భద్రమ్మగారి చెవిని ఎలా వేయడమా అని. ఓ రోజు భద్రమ్మగారు పట్టుచీరలన్నీ కింద కుప్పగా పోసి ఒక్కొక్కటే తీసి మడతపెడుతున్నారు. ఈ మధ్య రోజుకో చీర కట్టుకొని అవన్నీ చెల్లాచెదురుగా పడేశారు. ఇంట్లో సుభద్ర స్నేహితురాలి ఇంటికి వెళ్ళింది. దీక్షితులు గారు, గణపతి కూడా ఎటో వెళ్ళారు. దుర్గ ఇంటి పనులు చూసుకుంటోంది. కృష్ణశాస్త్రి మెల్లగా అమ్మమ్మని సమీపించాడు. ఏరా కిట్టుడు, నిరంజన్ శాస్త్రి గారి ఇల్లు బాగుందంటావా? నీ ఆసుపత్రికి యథాలాపంగా ప్రశ్నించారు భద్రమ్మగారు. బాగానే ఉందమ్మమ్మ, కానీ నేను ఈ పల్లెటూళ్ళలో ప్రాక్టీస్ పెడితే ఏమిటి లాభం ఉంటుంది? పైగా ఏ సరదాలు సంబరాలు ఉండవు. సుబ్బు హృదయంలో తనకు స్థానం లేదన్న సంగతి తెలిసినాడే నిర్ణయించుకున్నాడు తాను అగ్రహారంలో ప్రాక్టీస్ పెట్టకూడదని. దాన్ని కప్పిపుచ్చుతూ ఇలా అన్నాడు అమ్మమ్మతో. అది విన్న భద్రమ్మగారు దిగ్భ్రాంతి చెందారు. కిట్టుడికి అగ్రహారంలో ఉండడం ఇష్టం లేదా? తనెంత ఆశపడింది మనవలిద్దరూ తన కళ్ళ ముందే ఉంటారని. ఎందుకో ఆవిడ అంతరంగం కలుక్కుమంది. క్షణకాలం మౌనం వహించి తనని తాను సంభాళించుకుంటూ అన్నారు భద్రమ్మగారు. ఒరే కిట్టుడు, నిన్ను డాక్టర్ని ఎందుకు చదివించామో తెలుసా? ఇక్కడ ప్రజలకి ఉపకరిస్తావని. పైగా పలానా భద్రమ్మగారి మనవడు డాక్టర్ అని అందరూ చెప్పుకుంటూ ఉంటే ఆనందంగా విందామని. అంతేకాని నువ్వు ఏ దూర తీరాలకో పారిపోతావని మాత్రం ఊహించలేదు. ఈ సెలవుల్లో నీకు సుబ్బుకి పెళ్లి జరిపించి నిశ్చింతగా ఊపిరి తీసుకోవాలనుకున్నాను. భద్రమ్మగారి గొంతులో అదోలా ధ్వనించింది. క్షణకాలం అక్కడ మౌనం రాజ్యం చేసింది. అమ్మమ్మ, పెద్దవాళ్ళు వివాహ నిర్ణయాలు చేసే ముందు పిల్లల అభిప్రాయాలు కూడా తెలుసుకోవడం చాలా అవసరం. నన్ను పెళ్లి చేసుకోవడం సుబ్బుకి ఇష్టం ఉందో లేదో ఒక్కసారైనా కనుక్కున్నావా? 2 జీవితాలని ముడివేసే ముందు వారి అంతరంగాల్ని కూడా
తరిచి చూడాలి. ఒక్క క్షణం ఆగాడు కృష్ణశాస్త్రి. ఇంతలో దుర్గ అక్కడికి వచ్చింది. అత్తయ్య ముఖంలోకి ఒక్కసారి చూశాడు. ఆమె ముఖంలో అనిర్వచనీయమైన బాధ ఏదో కదలాడుతోంది. ప్రశాంతమైన తమ జీవితాల్లో అలలను సృజించింది సుబ్బు. ఎంత ఎదిగిపోయిందా పిల్ల! గాఢమైన నిట్టూర్పు వెలువడింది కృష్ణశాస్త్రి నుండి. అసలు సంగతి భద్రమ్మగారితో చెప్పమన్నట్టు సొంగ చేసింది దుర్గ మేనల్లుడికి. అమ్మమ్మ, మౌనాన్ని భంగపరుస్తూ అన్నాడు. పెట్టెలో బట్టలు సర్దుతున్న భద్రమ్మగారు తలెత్తి చూశారు. గోపి మీద నీ అభిప్రాయం ఏమిటి? సశేషం.